గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది సార్? రాశినాథుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6వ స్థానంలో ఉన్నాడండి. సో ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నాడో కాంపిటేటివ్ రిలేటెడ్ వాటిల్లో గెలుపు ఉంటుంది. అదేవిధంగా కొంత బిజినెస్లో కూడా రాణిస్తారు ఎప్పుడైనా 6లో ఉంటే కనుక. అదొకటి. అయితే బిజినెస్ 7th హౌస్ కదా అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే 7th హౌస్ లార్డ్ ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆయన ఉన్న స్థితి కేంద్రంలో, అంటే గురువు నుంచి కేంద్రంలోకి వెళ్తున్నాడు 5వ తేదీ నుంచి. కాబట్టి బిజినెస్ యోగాలు కూడా ఇస్తాడు ఇక్కడ, జీవుడి నుంచి కేంద్రంలోకి వెళ్తున్నాం వల్ల. అయితే కొత్తగా ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దాము, కంపెనీస్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, ఇటువంటి వాటికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? ఫైనాన్షియల్గా అంటే కొంచెం లేట్ అవుతాయండి మనీ, ఎందుకంటే 2వ అధిపతి 3లో ఉండి వక్రించాడు కదా, సాటర్న్ అయ్యాడు కదా. కొంచెం అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 2nd లార్డే 3rd ఉండి వక్రించాడు కదా. కొంచెం ఎక్కువ ప్రయత్నం చేయాలి, ఎవరికైనా డబ్బులు ఇచ్చింది రావాలన్నా, లేకపోతే వీళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మనీ కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వాలి అంటే కనుక కాలభైరవ అష్టకంగా చదువుకుంటే కూడా సక్సెస్ అవుతుంది. లేదా ఫైనాన్షియల్ గ్రోత్కి లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవాలి. లేదంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినీయ నమః చేసుకుంటే సరిపోతుంది. వీరికి ప్రాపర్టీస్ విషయంలో, అలానే ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉండబోతుంది సార్? ప్రాపర్టీస్ అంటే ఒకటేనండి, పూర్వీకుల ఆస్తులు వచ్చే యోగం ఉంది వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్. అంటే వాళ్ళు ఏదైనా ఇప్పుడు కొంతకాలం ఏమవుతుందంటే, కొంతమందికి ఏదో ఉన్నాయండి కానీ మా దగ్గర రాలేదంటుంటారు, ఏదో తాతగారి పేరు మీద ఉంది డివైడ్ చేయలేదు, వస్తే మా అప్పులు తీర్చుకుంటాం కదా అంటూ ఉంటారు. ఇట్లాంటి అవకాశం వీళ్ళకి ఇప్పుడు వస్తుంది చెప్పాలంటే. అది సో ప్రాపర్టీస్ వచ్చే యోగం, అందులో ముఖ్యంగా తాతగారు ఆస్తి వచ్చే యోగం ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ కండిషన్లో. అందులోని అది మీకు మళ్ళీ ఇంకా ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే ఇంకొక 1.5 month తర్వాత ఫ్రూట్ఫుల్ బాగా అవుతుంది. ఎడ్యుకేషన్ రంగంలో సార్? ఎడ్యుకేషన్ రంగం అంటే ఒకటేనండి, బ్యాంకింగ్ సెక్టార్స్, కంప్యూటర్స్ అండ్ పిహెచ్డి చేసేటువంటి వారికి ఇప్పుడు బాగుందని చెప్పుకోవచ్చు. వీరికి మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్ ఈ మాసంలో? 7వ స్థానంలో కుజుడు ఉన్నాడండి. సో ఎప్పుడైతే 7వ కుజుడు ఉన్నాడో సహజంగానే ధనుర్లగ్నానికి కొంచెం మ్యారిటల్ లైఫ్ సంబంధించిన ఇబ్బందులు ఉంటుంటాయి. ఇదేమవుతుందంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుంటాను అనేటువంటిది ఈ పర్సన్, అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, కొంచెం అది క్రియేట్ అవుతుంది. ఇంట్లో వాళ్ళని ఒప్పించడము, దానివల్ల కొంత ఘర్షణ ఇట్లాంటివి ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చే సంబంధాలన్నీ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బిజినెస్ పీపుల్ కానీ లేకపోతే సర్జన్స్ కానీ, మెడికల్ రంగాల్లో ఉండే సర్జన్స్ కానీ కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. వీరికి జాబ్ పరంగా, అలానే బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? జాబ్ పరంగా చూసుకుంటే శుక్రుడు కేతువు, సహజంగానే దశమంలో కేతువు ఉన్నాడు ఒక 9 నెలల నుంచి, ఇప్పుడు శుక్రుడు వచ్చి చేరాడు. కాబట్టి తొందరపడి ఎవరో ఏదో ఆఫీస్లో ఒక స్త్రీమూర్తి ఏదో అన్నదని తొందరపడి మానేయడం చేయకూడదు. బికాజ్ ఆఫ్ శుక్రుడు స్త్రీ కారకుడు. సో 10th హౌస్లో 19th వరకు ఉంటున్నాడు కాబట్టి, లేదా ఇంట్లో ఉండే పరిస్థితులలో మానేస్తారు ఒక్కోసారి. ఇట్లాంటి తొందరపాటు నిర్ణయాలు మాత్రం చేయకూడదు, ఎందుకంటే మార్పుల యోగం నడుస్తుంది ప్రజెంట్ ఇక్కడ వీళ్ళకి. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎలా ఉన్నాయి సార్? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఒకటేనండి, ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే 12వ అధిపతి సప్తమంలో ఉన్నాడు, వెళ్ళి సప్తమం కానీ 9వ స్థానంలో కానీ ఉన్నప్పుడు 12వ అధిపతి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి. షార్ట్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, లాంగ్ టర్మ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీరికి సార్ ముఖ్యంగా ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి సార్? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఒకటేనండి, జాబ్ విషయంలో ఒకటి తీసుకోవాలి, మధ్యవర్తిత్వంలో మనీ ఎవరికి ఇవ్వకూడదు, జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మానకూడదు, నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలియదు, గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారే అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు,
వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు శుక్రవారాలు తీపి చపాతీలు ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళని జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట, బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు. కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 days 50 days తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో అదే డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలిస్తే దానికి సంబంధించిన, ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేకపోతే శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను, దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలని. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.